వెల్కమ్ టు కేపీ 21st సెంచరీ ఐఏఎస్ ఢిల్లీ అండ్ హైదరాబాద్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోహన్ బెనర్జీ సార్. సార్ గత 10 ఏళ్ల నుండి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ సివిల్ సర్వీసెస్కి టీచ్ చేస్తున్నారు. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి, ఆంథ్రోపాలజీ ఆప్షనల్ చూస్ చేసుకోవడం వలన కలిగే లాభాలు ఏంటి, ఇందులో ఉన్నటువంటి కొన్ని నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా సార్తో క్షుణ్ణంగా మాట్లాడి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఆంథ్రోపాలజీ ఈ మధ్య సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే స్టూడెంట్స్ చాలామంది ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకుంటున్నారు. ఎందుకు సార్, ఎందుకు ఆంథ్రోపాలజీ ఎక్కువ చూస్ చేసుకోగలుగుతున్నారు? అంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ రీజన్ ఏంటి అని చెప్పానంటే, మనకి యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో చాలా పద్ధతిగా, ఆర్గనైజ్డ్గా, క్లియర్గా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ అనేది తీసుకుంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి కాల్డ్ అస్ స్టడీ ఆఫ్ హ్యూమన్స్. సో మల్టిపుల్ డైమెన్షన్స్లోని హ్యూమన్స్ గురించి స్టడీ చేస్తాం. ఇక్కడ మనకి మల్టిపుల్ డైమెన్షన్స్ అంటే అక్కడ మనకి హిస్టారికల్ డైమెన్షన్ వస్తుంది, పొలిటికల్ డైమెన్షన్ వస్తుంది, సోషల్ డైమెన్షన్ వస్తుంది, అలాగే ఎకనామిక్ డైమెన్షన్ కూడా వస్తుంది. సో అలా మల్టిపుల్ డైమెన్షన్స్లోని స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్ అనేది తెలుసుకుంటే ఆ సబ్జెక్ట్ అనేది ఆంథ్రోపాలజీ ఆప్షనల్లోనే కాదు, జిఎస్లో కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. సో జిఎస్ 1లోని హిస్టరీలో మీరు ప్రీ హిస్టారిక్కి సంబంధించి ఆన్సర్స్ రాసేటప్పుడు ఆంథ్రోపాలజీలో నేర్చుకున్న నాలెడ్జ్ సబ్జెక్ట్ అనేది మీరు ఆన్సర్స్లో రిప్రజెంట్ చేస్తే ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇండియన్ సొసైటీ, సోషల్ జస్టిస్ అని చెప్పని ఇంకొక టాపిక్ ఇచ్చారు జిఎస్ 1లో. అక్కడ కూడా సోషల్ ఇష్యూస్ గురించి చాలా ఎలాబరేట్గా ఆంథ్రోపాలజీలో డిస్కస్ చేస్తారు. సో ఆ నాలెడ్జ్ అంతా అక్కడ ఉపయోగించవచ్చు. అలాగే జిఎస్ 2లో పాలిటీ, గవర్నెన్స్, ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్లో కూడా మనకి ట్రైబల్స్కి సంబంధించిన ఆర్టికల్స్ కానీ, ట్రైబల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ ఎఫెక్టివ్గా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి అక్కడ స్టూడెంట్స్కి ఎడ్జ్ ఉంటుంది. ఒక ½ మార్క్ 1 మార్క్ ఎక్స్ట్రా అనేది రావడానికి స్కోప్ ఉంది. అలాగే జిఎస్ 3లో కూడా చూస్తే మనకి చాలా టాపిక్స్ ఆంథ్రోపాలజీకి రిలేటెడ్గా ఉంది. సో ఎకానమీలో కొన్ని టాపిక్స్ లైక్ పావర్టీ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే ఇన్ఫ్లేషన్ కానీ, సో ఈ పర్టికులర్ సోషల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల పీపుల్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు. అలాగే ఇక్కడ ఆంథ్రోపాలజీలో ఏంటంటే ట్రైబల్స్ గురించి, ఇండియన్ సొసైటీలో డిఫరెంట్ క్యాస్ట్స్ గురించి మనం చూసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఆ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో బయలాజికల్ కాన్సెప్ట్స్ ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా మనం ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనే టాపిక్లోని డిస్కస్ చేస్తాం. అలాగే మనకి సెక్యూరిటీలోని ఎథ్నిక్ ప్రాబ్లమ్స్ అంటారు, అంటే నార్త్ ఈస్టర్న్ పీపుల్ అందరినీ ఎథ్నిక్ కమ్యూనిటీ అని చెప్పానంటే అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఆంథ్రోపాలజీలో డిస్కస్ చేస్తాం. అలాగే ఎథిక్స్లో కూడా ఎథికల్ డైలమాస్ అనేవి వచ్చినప్పుడు ఏ విధంగా ఒక సొల్యూషన్ అనేది తీసుకురావాలి అనే దాని గురించి కూడా మనం ఆంథ్రోపాలజీలో డిస్కస్ చేస్తాం. అంటే ఆంథ్రోపాలజీ అనేది ఒక సబ్జెక్ట్ అనేది మనకి మల్టిపుల్ డైమెన్షన్స్లోని జిఎస్లో ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ చూస్తే చాలా వరకు టాపర్స్ అందరూ కూడా, మోస్ట్ ఆఫ్ ద టాపర్స్ అందరూ కూడా ఆంథ్రోపాలజీ తీసుకోవడానికి కారణం ఒకటి జిఎస్లో ఉపయోగపడుతుందని, సెకండ్ చాలామందికి 300+ స్కోర్ వస్తుందని చెప్పని అంటున్నారు. సో అది ఫ్యాక్ట్గా మనకి ఎవిడెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అని చెప్పానంటే యూపీఎస్సీ అడుగుతున్న క్వశ్చన్ అన్నీ కూడా స్టాటిక్, అంటే సిలబస్ నుంచి క్వశ్చన్స్ తీసుకొని అక్కడ అడగడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ చాలా వరకు కూడా టైం సేవ్ చేసుకొని ఎఫెక్టివ్ ఆన్సర్స్ రాయగలుగుతున్నారు. సో ముందుగానే టెస్ట్ సిరీస్ రాస్తారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. ఎఫెక్టివ్ ఆన్సర్స్ రాసి మంచి స్కోర్ అనేది సాధిస్తున్నారు. సో ఇవన్నీ కూడా కొన్ని రీజన్స్ అన్నమాట. అన్నిటికంటే ఇంకొకటి ఏంటంటే మన దగ్గర గుడ్ టెస్ట్ సిరీస్, గుడ్ గైడెన్స్ అనేది ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఆంథ్రోపాలజీ తీసుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఆంథ్రోపాలజీ ఎందుకు ఒక స్టూడెంట్ తీసుకోవాలనడానికి ఇవన్నీ కారణాలు. సార్ ఈ వాట్ ఎగ్జాక్ట్లీ ఏంటి సార్ ఆంథ్రోపాలజీ అన్నది, దేనికి సంబంధించినది? సో ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఒక హ్యూమన్స్ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఒక సబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది, దాన్ని ఆంథ్రోపాలజీ అంటారు. సో ఈ సబ్జెక్ట్ అనేది మనకి 19th సెంచరీ తర్వాత ఎమర్జ్ అయింది. అంతకుముందు కొంత పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ అనేది హిస్టరీలో ఉంది, కొంతవరకు బయలాజికల్ సైన్స్లో ఉంది, అలాగే కొంత భాగం అనేది సైకాలజీలో ఉంది, కొంత భాగం అనేది ఆర్కియాలజీలో ఉంది, అలా డిఫరెంట్ డిసిప్లిన్స్లో ఉంది. కానీ ఒక సొసైటీ గురించి కానీ హ్యూమన్స్ గురించి కానీ స్టడీ చేయాలంటే
ఒక హోలిస్టిక్ వ్యూ అనేది కావాలి కాబట్టి ఒక డిసిప్లిన్ అనేది ఎమర్జ్ అయింది, దాన్నే ఆంథ్రోపాలజీ అన్నాం. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం డిఫరెంట్ డైమెన్షన్స్లోని ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటాం కాబట్టి స్టూడెంట్కి యూపీఎస్సీ ఆస్పిరెంట్కి చాలా వరకు కూడా మల్టిపుల్ డైమెన్షన్స్లో ఆన్సర్స్ రాయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఈ నాలెడ్జ్ ఆంథ్రోపాలజీలోనే కాదు, మీకు జిఎస్లో కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే సార్, గ్రాడ్యుయేషన్లో ఏ సబ్జెక్టు తీసుకుని ఉండాలి సార్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ కోసం? సో గ్రాడ్యుయేషన్లో మనం కన్సిడర్ చేస్తే మీరు ఏ పర్టిక్యులర్ డిసిప్లిన్ గ్రాడ్యుయేషన్ చేసినా సరే ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి పాస్ట్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే చాలామంది ర్యాంకర్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అంటే గ్రాడ్యుయేషన్ చేసినా సరే మన ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ అనేది తీసుకున్నారు. సో ఎగ్జాంపుల్ 2017లోని అనుదీప్ దురిశెట్టి అని చెప్పని ర్యాంక్ 1. సో ఆయన బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేశారు, కానీ ఆంథ్రోపాలజీ తీసుకొని ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగే 2023లో కన్సిడర్ చేస్తే అనన్య రెడ్డి అనే అమ్మాయి బిఏ హానర్స్ జాగ్రఫీ, కానీ ఆంథ్రోపాలజీ తీసుకొని థర్డ్ ర్యాంకర్. సో అలా డిఫరెంట్ గ్రాడ్యుయేషన్ చేసినా సరే మనకి ఆంథ్రోపాలజీ యాజ్ ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ కింద తీసుకొని అందరూ కూడా 300 స్కోర్ అనేది సాధిస్తున్నారు. దేర్ ఈజ్ నో బ్యారియర్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ సబ్జెక్ట్లోని ఉండే కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ సోషల్ ఆంథ్రోపాలజీలోని మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్, అలాగే బయాలజికల్ సైన్సెస్ కానీ లేకపోతే ఆర్కియాలజీ కానీ, సో ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్కి ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు, రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. సో అందువల్ల ఏ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరే మీరు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనేది తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఈ ఆంథ్రోపాలజీ తీసుకోవడం అన్నది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సార్ ప్రిపరేషన్? సో ఇది మనం 3 వేస్లో డిఫైన్ చేయొచ్చు. సో కొంతమంది ఇంటర్మీడియట్ నుంచి సివిల్ సర్వీసెస్ చదువుతున్నారు, కొంతమంది డిగ్రీ నుంచి చదువుతున్నారు, కొంతమంది డైరెక్ట్ ఐఏఎస్ చదువుతున్నారు. సో ఇంటర్మీడియట్ ఎవరైతే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి వస్తారో వాళ్ళందరూ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఆంథ్రోపాలజీకి సంబంధించినవి చదవచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేస్తూ ఉన్నారో ఏ పర్టికులర్ ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ చేసినా సరే ఆంథ్రోపాలజీ రిలేటెడ్ బుక్స్ అనేది హోలిస్టిక్ వ్యూ ఇస్తాయి కాబట్టి ఒక సొసైటీని అర్థం చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా రికమెండెడ్ బుక్స్ అనేది చదవచ్చు. డైరెక్ట్ ఐఏఎస్ అయితే మనం ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లోని ఆర్గనైజ్డ్గా స్టూడెంట్కి గైడెన్స్ అనేది ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ ఫీల్డ్తో సంబంధం లేకుండా ఆ పర్టికులర్ ఆప్షనల్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా సరే ఇంటర్మీడియట్ నుంచి డైరెక్ట్ ఐఏఎస్ వరకు ఎప్పుడైనా సరే మీరు ఈ ఆప్షనల్ అనేది చదవడానికి వీలుగా ఉంటుంది. సార్ ఆంథ్రోపాలజీ కంప్లీట్ చేయడానికి ఎన్ని మంత్స్ టైం పడుతుంది సార్? సో ఈ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ అనేది మనకి కొంచెం వ్యాస్ట్గా ఉన్న, సో ఆర్గనైజ్డ్గా మనం టాపిక్స్ని రిలేట్ చేసుకుంటూ హార్డ్లీ ఒక 4-5 మంత్స్లోని కంప్లీట్ చేస్తారు. అండ్ స్టూడెంట్కి కూడా ఏంటంటే ఆర్గనైజ్డ్గా కంప్లీట్ చేయడమే కాదు, తర్వాత మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కూడా ఇవ్వడానికి వీలు ఉంటుంది. సార్ ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆంథ్రోపాలజీలో ఏంటి సార్ ఆ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి? సో ఆంథ్రోపాలజీలో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అని నేను చెప్పను సార్, కాకపోతే కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది అని చెప్పనున్నారు. ఎవ్రీ డిసిప్లిన్కి కొంతమంది థింకర్స్ ఉంటారు. ఆ డిసిప్లిన్ ఇవాల్వ్ అవడానికి అంటే ఆ డిసిప్లిన్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వడానికి సో కామన్ పర్సన్స్, ఫస్ట్ పర్సన్స్ ఎవరైతే థియరీస్ ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ గురించి మనం ఎక్స్టెన్సివ్గా చదువుకోవాలి. సో వాళ్ళ చేసిన వర్క్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేశారో ఆ నేమ్స్ అనేది గుర్తుపెట్టుకొని రీప్రొడ్యూస్ చేయడం స్టూడెంట్కి ఒక ఛాలెంజ్ అని చెప్పని అనొచ్చు. ఆ ఛాలెంజ్ అనేది ఓవర్కమ్ చేయాలంటే రెగరస్ ప్రాక్టీస్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఉండాలి, రెగరస్ స్టడీ రీప్రొడక్షన్ టెస్ట్ సిరీస్ అనేది చాలా అవసరం. సో అదొక ఛాలెంజ్ తప్పితే రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంతా కూడా స్టూడెంట్కి చాలా ఈజీగా ఆంథ్రోపాలజీ అనేది చదవచ్చు, మంచి స్కోర్ అనేది సాధించవచ్చు. సరే క్వశ్చన్స్ నేచర్ ఎలా ఉంటుంది సార్? డైనమిక్గా ఉంటుందా? కరెంట్ ఇష్యూస్ ఉంటాయి? క్వశ్చన్ నేచర్ అనేది చూస్తే ఏంటంటే మనకి యూపీఎస్సీ ఇచ్చే ఎగ్జామ్లో చూస్తే చాలా వరకు స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే సిలబస్లో ఉండే ప్రతి లైన్ని తీసుకొని మనకి క్వశ్చన్ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్ చాలా వరకు కూడా నేర్చుకున్న దాన్ని ఇమ్మీడియట్గా ఎగ్జామ్లోని రీప్రొడ్యూస్ చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని క్వశ్చన్స్కి ఫాస్ట్గా రాస్తారు, టైం సేవ్ చేసుకొని మిగిలిన వాటికి ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల స్కోర్ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ మనకి డైనమిక్ నేచర్ కంటే స్టాటిక్ నేచర్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి స్టూడెంట్కి అది అడ్వాంటేజ్గా ఉంటుంది. ఈ మినిమం మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ లాంటివి ఏమైనా ఉంటాయా సార్? సో ఇక్కడ మనకి ఆంథ్రోపాలజీలోని మినిమం అయితే కన్సిడర్ చేస్తే ఒక నార్మల్ యావరేజ్ ప్రిపరేషన్ తోటి 260-270 వస్తాయి. అండ్ కొంచెం మీరు కష్టపడితే 280-300 వస్తాయి.
అండ్ కరెంట్ అఫైర్స్ యాడ్ చేసి మీరు కరెక్ట్గా ఆన్సర్ రాయగలిగితే కన్ఫర్మ్గా 300 స్కోర్ అనేది వస్తుంది. సో మన దగ్గర కూడా అటువంటి కావాల్సిన టెస్ట్ సిరీస్ కానీ గైడెన్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్మోస్ట్ ఆన్ అండ్ యావరేజ్గా 300 స్కోర్ అనేది వస్తుంది. రెఫరెన్స్ బుక్స్ ఏం సజెస్ట్ చేస్తారు సార్? సో రిఫరెన్స్ బుక్స్ అంటే పేపర్ 1 పేపర్ 2 డివైడ్ చేస్తే పేపర్ 1లోని మనకి ఎక్కువ కాన్సెప్ట్స్ సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ, ఫిజికల్ ఆంథ్రోపాలజీగా డివైడ్ చేశారు. సో ఎక్కువ చాప్టర్స్ అలొకేట్ చేశారు. అండ్ సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీకి ఆంథ్రోపాలజీ బై ఎంబర్ అండ్ ఎంబర్ అనే బుక్ చదవాలి. తర్వాత అన్ ఇంట్రడక్షన్ టు సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ బై మదర్ అండ్ మజుందార్ చదవాలి. అలాగే ఆంథ్రోపాలజికల్ థాట్ బై ఉపాధ్యాయ అండ్ పాండే. సో థింకర్స్ గురించి దాంట్లో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది స్టూడెంట్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఫిజికల్ ఆంథ్రోపాలజీలోని పీనాథ్ అనే బుక్ అనేది చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ సోర్సెస్ ఫర్ పేపర్ 1. పేపర్ 2కి వస్తే మీకు 3 డివిజన్స్ ఉన్నాయి. సో ఇండియన్ ఆర్కియాలజీ, అలాగే ఇండియన్ ప్రీ హిస్టరీ అనొచ్చు దాన్ని, అలాగే నెక్స్ట్ ఇండియన్ సొసైటీ అండ్ దెన్ ట్రైబల్స్. సో ఫస్ట్ టాపిక్కి వెళ్తే ఇండియన్ ప్రీ హిస్టరీ బై భట్టాచార్య అనే బుక్ అనేది బాగుంటుంది. అలాగే ఇండియన్ సొసైటీ గురించి తెలుసుకోవడానికి ఇండియన్ సోషల్ సిస్టమ్ బై రామహుజా, అలాగే ఇండియన్ ఆంథ్రోపాలజీ బై నదీం హస్నే. ట్రైబల్స్ గురించి అయితే ఇండియన్ ట్రైబల్ ఇండియా బై నదీం హస్నే. అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ సోర్సెస్తో పాటు సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ యాన్యువల్ రిపోర్ట్ చదవాలి. సో ఇగ్నో మెటీరియల్ కొన్ని టాపిక్స్ చదవాలి. అలాగే ఎవ్రీ కమిటీస్ అపాయింట్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్. సో ట్రైబల్స్కి సంబంధించి, సోషల్ ఇష్యూస్కి సంబంధించి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా రెఫరెన్సెస్ కింద పెట్టుకొని మనం ఆన్సర్స్లో రిఫ్లెక్ట్ చేస్తే సో మంచి స్కోర్ అనేది సాధించడానికి స్కోప్ ఉంటుంది. సార్, అండ్ రెఫరెన్స్ మెటీరియల్సే కాకుండా ఏమైనా సింప్లిఫైడ్ మెటీరియల్స్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఎస్. సో మన క్లాస్ రూమ్ సెషన్స్లోనే ప్రాపర్ నోట్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వాల్యూ ఎడిషన్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో విచ్ ఇంక్లూడ్ ద టాపిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కరెంట్ అఫైర్స్. సో అంటే వాల్యూ ఎడిషన్ మెటీరియల్లోనే ఓన్లీ బేసిక్ సబ్జెక్టే కాకుండా కరెంట్ అఫైర్స్ ఏవైతే మనకి న్యూస్లో ఉంటాయో అవన్నీ కూడా జోడించి ఇవ్వడం వల్ల స్టూడెంట్కి ఒక హోలిస్టిక్ ఆన్సర్ అనేది రాయడానికి స్కోప్ ఉంటుంది. సో యావరేజ్ స్కోర్ కంటే మన స్టూడెంట్స్ ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్తారు.